నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. ఇటీవల జరిగిన ఆన్లైన్ మోసం కేసులో చండీగఢ్ నివాసి కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో దాదాపు 9 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన డిసెంబర్ 2024లో జరిగింది. ఇది ప్రజలను దోపిడీ చేయడానికి స్కామర్లు ఉపయోగిస్తున్న కొత్త వ్యూహాలని హైలైట్ చేసింది. ఈ ప్రత్యేక సందర్భంలో స్కామర్లు బ్యాంకు అధికారులుగా నటించి బ్యాంకుల నుంచి వినియోగదారులు స్వీకరించే సాధారణ ప్రమోషనల్ కాల్లను అనుకరిస్తూ బాధితుడికి కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడంలో సహాయం అందించారు. కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ప్రయత్నంలో ఈ చండీగఢ్ నివాసి దాదాపు 9 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. బాధితుడు టి రాజేష్ కుమార్కు బ్యాంకు ప్రతినిధిగా నటిస్తూ ఒక వ్యక్తి నుండి కాల్ రావడంతో ఈ మోసం బయటపడింది. ఆ మోసగాడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారిగా నటిస్తూ కొత్త క్రెడిట్ కార్డు కోసం సహాయం అందిస్తానని చెప్పుకొచ్చాడు. నివేదికల ప్రకారం చండీగఢ్లోని సెక్టార్ 31లో నివసించే రాజేష్ను అజయ్ త్రిపాఠి అని పరిచయం చేసుకున్న వ్యక్తి పిఎన్బి నుండి కాల్ చేస్తున్నట్టు చెప్పాడు. కాల్ సమయంలో రాజేష్ కొత్త క్రెడిట్ కార్డు పొందడానికి ఆసక్తి కలిగి ఉన్నాడా అని అడిగాడు. అది నిజమైన ప్రమోషనల్ ఆఫర్ అని నమ్మి రాజేష్ అంగీకరించాడు. మోసగాడు మరిన్ని వివరాల కోసం వాట్సాప్లో సంభాషణను కొనసాగించమని సూచించాడు. వాట్సాప్లో స్కామర్ వీడియో కాల్ ప్రారంభించి బ్యాంకు ప్రామాణిక విధానంలో భాగంగా గుర్తింపు ధృవీకరణ అవసరమని పేర్కొన్నాడు. ఈ ప్రక్రియను నిజమని నమ్మిన రాజేష్ తన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకున్నాడు. అలాగే స్కామర్ సూచనలను అనుసరించి వీడియో కాల్ సమయంలో తన భార్య అమెరికన్ ఎక్స్ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను కూడా చూపించాడు. కాల్ తర్వాత స్కామర్ దరఖాస్తును పూర్తి చేయడానికి రాజేష్కు లింకును పంపాడు. అయితే లింక్పై క్లిక్ చేయగానే రాజేష్ తన 2 క్రెడిట్ కార్డులలో అనధికార లావాదేవీలు జరిగినట్లు గమనించాడు. అతని అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డును 6 లావాదేవీలకు ఉపయోగించగా మొత్తం విలువ 8,69,400 రూపాయలు. అయితే అతని యాక్సిస్ బ్యాంక్ కార్డు నుండి 60,000 రూపాయలు డెబిట్ అయ్యాయి. మోసాన్ని గ్రహించిన వెంటనే రాజేష్ కార్డులను బ్లాక్ చేసినప్పటికీ అప్పటికే పెద్ద మొత్తంలో డబ్బు డెబిట్ అయ్యాయి. మరుసటి రోజు స్కామర్ రాజేష్ను మళ్లీ సంప్రదించి అదనపు అనధికార లావాదేవీల గురించి తెలియజేశాడు. ఇంకా మోసగాళ్ళు అతని అమెజాన్ ఖాతాను హ్యాక్ చేయగలిగారు. కానీ ప్లాట్ఫామ్ భద్రతా చర్యల కారణంగా వారు ఆర్థికంగా హాని కలిగించలేకపోయారు. ఆ తర్వాత రాజేష్ ఈ సంఘటనను చండీగఢ్ సైబర్ సెల్కు కంప్లైంట్ చేశాడు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.